ఈ యొక్క సంసోన్ ఏం చేస్తాడంటే అభిషేకం మొత్తం కోల్పోతాడు. ఆయన చుట్టూలోనే ఉంటది అభిషేకం అంతా. అందరూ చెప్పండి ఎక్కడుంది? అయితే ఆ తెలియలా చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏం చేసింది, ఆయన చుట్టూ మొత్తం తీసేసింది. ఇప్పుడు శత్రువులు రాగానే పాపం ఈయన అనుకుంటున్నాడు ఇదివరకులాగానే ఈయనకి ఏముంది, బలం ఉందనుకొని ఇప్పుడు ఏం చేశాడంట, బెరజింపుకొని లేచాడట. అంటే ఇదివరకులాగానే ఆయనకు అభిషేకం ఉంది అనుకొని ఏం చేశాడట, హఠాత్తుగా నిద్రలేచి నెవగానే ఈ శత్రువుల దగ్గరికి వెళ్ళిపోగానే శత్రువులు అసలు సంసోని చూస్తే తడుచుకోవాలి. ఇప్పుడు సంసోను పిల్లిలాగున్నాడు, వాడు సింహంలాగా అయిపోయాడట. ఒక్కసారిగా ఇదేంటి, నేను ఎంత అభిషేకం కలిగిన వాడిని కదా, వీళ్ళు నా ముందు సింహంలాగా ఉన్నారేంటని ఒక 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఆయన అభిషేకం మొత్తం పోయిందట. అందరూ చెప్పండి, అభిషేకం మొత్తం పోయిందట. అంటే కొంతమందికి అసలు మీకున్న తరాంత పోయిందని కూడా తెలియట్లేదు. చాలా మంది మీరు అసలు ఏం పోగొట్టుకుంటున్నారో తెలియట్లేదు, మీరేం పోగొట్టుకున్నారో ఆత్మీయంగా తెలియట్లేదు. అంటే మీరు ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నారు. అందరూ చెప్పండి, ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నారు. ఈ వాక్యం నాతోనూ మీతోనూ అందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ అభిషేకం కోల్పోయామన్న సంగతి కూడా నీకేం చేయట్లేదు. సంసోను లాగా నీకు తెలుసుకోలేకపోతా ఉన్నారు, మనం తెలుసుకోలేకపోతున్నాం, నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను. ఈరోజు మనం ఆత్మీయంగా దిగజారిపోవడానికి, లేకపోతే సమస్యలు మనల్ని ఆవరించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అసలు ఏం పోగొట్టుకుంటున్నావు, నీ ఆయుధాన్ని పోగొట్టుకుంటున్నావు అన్న విషయాన్ని కూడా నీవేం చేయట్లేదు, తెలుసుకోవడం లేదు. హాయిగా నిద్రపోయాడు ఆయన, అభిషేకాన్ని పోయాడు, అపవిత్రత ఆయన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నాడు, దైవికమైన శక్తిని పోగొట్టుకున్నాడు. అందుకే శత్రువుల మీద పిల్లిలాగా నిలబడ్డాడు. ఈ రోజు మనం కూడా చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మీ ఆయుధాన్ని నువ్వేం చేసావు, పోగొట్టుకుంటా ఉన్నావు. చెప్పండి, మీ ఆయుధాన్ని. ఆయుధం ఉన్నవాళ్ళు ఎట్లుంటారో తెలుసా? చాలా ధైర్యంగా ఉంటారు. అందరూ చెప్పండి, ఎట్లా కూర్చొని చెప్పండి, స్ట్రైట్ కూర్చొని చెప్పండి. ఆయుధాలు ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? చాలా ధైర్యంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఏముండదు, ధైర్యంగా ఉంటారు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు వచ్చినా ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే దేవుని ఖడ్గమును, వాక్యం అనే ఖడ్గమును, ఆత్మశాత ఖడ్గమును పట్టుకొని ఎలా ఉంటారట, చాలా ధైర్యంగా ఉండి అనారోగ్యం నీ ముందుకు వచ్చిన దాన్ని కూడా జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలహీనత వచ్చిన ఖడ్గముతో దాన్ని ఏం చేయగలుగుతావు, జయించగలుగుతావు. సమస్య వచ్చిన దాన్ని చేయించగలుగుతావు. ఇదిగో పాపము నీ ఎదురుగా వచ్చిన దాన్ని చేయించగలుగుతావు. అవిశ్వాసం నీ ఎదురుగా వచ్చిన దాన్ని చేయించగలుగుతావు. ఖడ్గము కనుక పక్కన పెడితే చిన్న పిల్లోడు వచ్చి భయపెట్టినా ఏం చేస్తావు, నువ్వు భయపడిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, ఈ రోజు ఆత్మ చేత మనం ఏం చేయాలి, ఖడ్గమును ధరించుకొని మనం ఏం చేయాలట, ధైర్యంగా మన విశ్వాసము జీవితంలో, ఈ లోక యాత్రలో మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలి, శక్తివంతంగా మనం ఏం చేయాలట, ముందుకు కొనసాగించాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎటువంటి సమస్య వచ్చినా ఆయుధం పక్కకు పెట్టకుండా ఉండే దేవుడు నీకు జయాన్ని కలుగజేయబోతా ఉన్నాడు.